హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో తల వెంట్రుకలు ఏ రోజు కటింగ్ చేసుకోవాలి, ఏ రోజు మంచిది, ఆడవాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వెంట్రుకలు కట్ చేసుకోవచ్చా, ఇలాంటి సందేహాలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్త్రీల విషయానికి వస్తే వెంట్రుకలు వాళ్ళంతట వాళ్ళు కట్ చేసుకోకూడదు. వాళ్ళ తల్లి లేదా అక్క అంటే వాళ్ళకంటే వయసులో పెద్దవారు కట్ చేయాలి. సెలూన్ షాపులకు వెళ్ళి ఆడవాళ్ళు హెయిర్ కట్ చేయించుకోవచ్చు. అక్కడ వయసులో పెద్దవారా చిన్నవారా అనేది ఉండదు. ఎందుకంటే వారికి మనం డబ్బు చెల్లిస్తున్నాం కాబట్టి. అంటే డబ్బు ఇవ్వడం వలన ఆ దోషం అనేది పోతుంది కాబట్టి చేయించుకోవచ్చు. ఇక ఏ రోజు హెయిర్ కట్ చేయించుకోవాలి అనే విషయానికి వస్తే స్త్రీలైనా పురుషులైనా సరే పుట్టినరోజు అంటే ఏ రోజు జన్మించామో ఆ రోజున హెయిర్ కట్ చేయించుకోకూడదు. పౌర్ణమి రోజు కూడా ఏ కారణం చేతనైనా సరే హెయిర్ కట్ చేయించుకోకూడదు. తండ్రి కొడుకులు అన్నాదమ్ములు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు. కొన్ని సందర్భాలలో అమావాస్య రోజుల్లో చేయించుకోవాల్సి వస్తుంది. అది కూడా తప్పేమీ కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, స్త్రీలు పూర్తిగా వెంట్రుకలు ఏ రోజు కూడా ఇవ్వకూడదు. మన హిందూ సనాతన ధర్మంలో ఎప్పుడైతే స్త్రీ వైధవ్యం చెందిన తర్వాత మాత్రమే జుట్టు తీయించుకోవాలి. అప్పటి వరకు స్త్రీ వెంట్రుకలు లేకుండా ఉండకూడదు. ఏదైనా మొక్కుబడులు ఉన్నా లేదంటే ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చినా ఆపరేషన్ చేయించుకునే టైంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కేవలం ఆరోగ్యరీత్యా ఆపద్ధర్మంగా అంటే దానికోసం మాత్రమే తీయాలి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు వెంట్రుకలు ఆడవాళ్ళు తీయకూడదు. పుణ్యక్షేత్రాలలో జుట్టు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ రోజు అయినా సరే ఇవ్వవచ్చును. మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే అన్నాదమ్ములు, తల్లిదండ్రులు, తండ్రి కొడుకులు క్షవరం చేయించుకుంటారు. కాబట్టి ఆ సందర్భాల్లో మాత్రమే క్షవరం చేయించుకుంటారు. శుభకార్యాలలో, శుభ సందర్భాలలో అసలు ఎప్పుడూ కూడా ఇద్దరు కలిపి చేయించుకోకూడదు. మళ్ళీ ఏకకాలంలో కవల పిల్లలు చేయించుకోవచ్చు. ఆడపిల్లలు అయినా మగపిల్లలు అయినా సరే పర్వాలేదు. ఇలాంటి చిన్నవి పాటిస్తే ప్రకృతి ధర్మం మనల్ని కాపాడుతుంది. మరొక ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.